వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉర్దూ మరియు ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలల వార్షికోత్సవం ప్రధానోపాధ్యాయురాళ్లు అయిన కాడే శ్రీలత అమిదా బాను గార్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి ఆనందం, కొత్తపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రమాదేవి, పాఠశాల విద్యాంజలి మెంబర్ మహమ్మద్ ఫక్రుద్దీన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వార్షిక దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వారి ఆటలు పాటలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి వచ్చిన అతిథులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలతో పాటు పాఠశాల సిబ్బంది శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కాడే శ్రీలత, ఉర్దూ మీడియం ప్రధానోపాధ్యాయులు అమిదా బాను మరియు అధ్యాపక సిబ్బంది, పేరెంట్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. गुड मॉर्निंग वन एंड ऑल। मैं यहाँ पर उर्दू मीडियम स्कूल की HM आबिदा बानो बात कर रही हूँ। इस एनुअल डे में जो भी आए तमाम औलिया तलबा, तमाम असातिज़ा और म्यूनसिपल चेयरमैन रुद्रराज सर और फखरुद्दीन सर का तहे दिल से शुक्रिया अदा करती हूँ कि उन्होंने हमारे स्कूल के लिए बहुत ज्यादा साथ दिया और आने वाले सालों में भी उर्दू मीडियम को तरक्की देने के लिए आप लोग माविन साबित होंगे। और तमाम असातिज़ा, तमाम औलिया तलबा से गुजारिश है कि स्कूल को तरक्की देने के लिए आप लोग बच्चों का एडमिशन करवाएं नेक्स्ट ईयर के लिए। ठीक है, अस्सलाम वालेकुम, जज़ाकल्लाहु खैरन कसीरा। ఈ రోజు జరిగే పాఠశాల వార్షికోత్సవానికి విచ్చేసిన తల్లిదండ్రులకు మరియు మా ఎక్స్ చైర్మన్ రుద్రరాజు గారికి మరియు విద్యాంజలి మెంబర్ ఫక్రుద్దీన్ గారికి నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాము. తర్వాత ఈ విధంగానే మాకు పాఠశాల వార్షికోత్సవానికి వాళ్ళు చాలా సహాయం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎప్పటికీ ఇలానే చేస్తూ ఉండాలి. తర్వాత తల్లిదండ్రుల సహకారం కూడా చాలా ఉంది. పిల్లల్ని పంపించడం కానీ, చదువు పట్ల కానీ, దేనిలో అయినా మా యొక్క స్ట్రెంత్ పెరగడానికి కూడా ఈ యొక్క పాఠశాల వార్షికోత్సవం కూడా ఒక కారణం అవుతుంది. కాబట్టి మేము ఇంత చిన్న స్కూల్ అయినా ఒక పెద్ద స్కూల్ లాగా చేసుకొని అసలు మండలనే ఒక పేరుంది మాకు. ఈ విధంగానే పేరు కొనసాగిస్తూ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ సహకరించినప్పుడు అది సాధ్యమవుతుంది. కాబట్టి స్ట్రెంత్ పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి స్ట్రెంత్ పెంచుకునే విధంగా మరియు రిజల్ట్ వచ్చే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ పాఠశాల కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరియు మీడియా మెంబర్ గణేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు కొత్తపల్లిలోని MPPS అంటే UPS ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ సమావేశానికి నన్ను ముఖ్య అతిథి ఆహ్వానించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి అధ్యక్షత వహించినట్టు మన శ్రీలత మేడం గారికి మరియు అబిదా బాను మేడం గారికి, ఉపాధ్యాయులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కొత్తపల్లి పట్టణంలో గత సంవత్సరం లాగానే ఈసారి UPS ప్రైమరీ స్కూల్లో వార్షికోత్సవ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అందరి సహకారంతో ఎల్లకాలం మేము మా నాయకులందరూ కూడా ఎల్లకాలం సహకారం అందిస్తూ ఇలాగే వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎలాంటి కార్యక్రమమైనా చేయడానికి ముందుంటామని తెలియజేస్తూ ప్రధానోపాధ్యాయునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంతో గత 15 రోజుల నుంచి వాళ్ళు సక్సెస్ కావడానికి చేస్తున్న ప్రయత్నాన్ని చాలా సఫలమైంది. కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళందరూ బాగా చదువుకోవాలని, పిల్లలందరూ కూడా ఉజ్వల భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే బాట వేయాలని చెప్పి వారిని శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ ఆశీర్వదించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.